ఏపీలో మరో 2 రోజులు వాతావరణ శాఖ వర్ష సూచన ఇచ్చింది. కర్నూలు, అన్నమయ్య, సత్యసాయి జిల్లాలకు ఆకస్మిక వర్ష సూచన చేసింది. ఉపరితల ఆవర్తన ప్రభావంతో అల్లూరి, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పు గోదావరి జిల్లాలో భారీ వర్షాలు కురవనున్నాయి. రేపటి నుంచి ఎండ తీవ్రత మరింత పెరగనుంది. కొన్ని ప్రాంతాల్లో పిడుగులు పడే అవకాశం ఉందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు సూచించారు. ఏపీలో మరో 2 రోజులు వాతావరణ శాఖ వర్ష సూచన ఇచ్చింది. కర్నూలు, అన్నమయ్య, సత్యసాయి జిల్లాలకు ఆకస్మిక వర్ష సూచన చేసింది. దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి అనురాధ లైవ్ లో అందిస్తారు. అనురాధ, చెప్పండి, ఏపీకి వర్ష సూచన ఉన్నట్టుగా తెలుస్తోంది. ఎన్ని రోజులు చెప్పారు వాతావరణ శాఖ అధికారులు? వాతావరణ శాఖ వర్ష సూచన ఇచ్చింది. అనురాధ, చెప్పండి. చూసుకుంటే గనక ఏపీ మొత్తంగా కూడా కొన్ని జిల్లాల్లో ఆకస్మిక వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనాలు వేస్తుంది. పగటి ఉష్ణోగ్రతలు మాత్రం కంటిన్యూ అవుతాయి. అయితే కొన్ని ప్రాంతాల్లో మాత్రం భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని అంచనాలు వేస్తున్నారు. అన్నమయ్య జిల్లా అలాగే ముఖ్యంగా రాయలసీమలో కొన్ని ప్రాంతాల్లో ఉరుములతో కూడిన వర్షాలు అయితే కురుస్తాయి. మిగిలిన ప్రాంతాల్లో మాత్రం అక్కడక్కడ తేలికపాటి జల్లులు కురిసే అవకాశం ఉంది. 7, 8, 9 తేదీల్లో బంగాళాఖాతంలో ప్రస్తుతం కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం ప్రభావంతో అని వాతావరణ శాఖ అంచనాలు వేస్తుంది. మిగిలిన అన్ని ప్రాంతాల్లోని కూడా పగటి ఉష్ణోగ్రతలు పెరుగుతాయి. ముఖ్యంగా ఆదివారం నుంచి కూడా ఉష్ణోగ్రతల తీవ్రత అయితే మాత్రం పెరిగే అవకాశం ఉంది. ప్రస్తుతానికి ఉపరితల ఆవర్తనం ప్రభావంతో ఇటు ఒడిశా నుంచి ఛత్తీస్గఢ్ మీదుగా ఆవర్తనం ఉన్న నేపథ్యంలో అటు రాయలసీమ ప్రాంతాలతో పాటు ఇటు ఉత్తరాంధ్ర ప్రాంతాల్లో అక్కడక్కడ పిడుగులతో ఉరుములతో కూడిన వర్షాలు ఆకస్మికంగా కురిసే అవకాశం ఉంది. మిగిలిన చోట్ల తేలిక జల్లులు పడతాయి. కానీ పగటి ఉష్ణోగ్రతలు మాత్రం పెరుగుతాయి కాబట్టి ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. ఆదివారం నుంచి కూడా ఉష్ణోగ్రతల తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉంది. ఇప్పటికే అన్ని జిల్లాల్లోని కూడా 35 డిగ్రీల నుంచి 40 డిగ్రీల వరకు పగటి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఆదివారం నుంచి ఆ ఉష్ణోగ్రతల తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉంది. ప్రస్తుతానికి ఈ రోజు రేపు సాయంత్రం వరకు కూడా కొంత ఎండ తీవ్రత తగ్గుముఖం పట్టే అవకాశం ఉంది. కొన్ని చోట్ల మాత్రమే వర్షాలు కురుస్తాయి. ఈ విధంగా వాతావరణ శాఖ అంచనాలు వేస్తున్న నేపథ్యంలో ఏ జిల్లాలకు అలర్ట్స్ ఇచ్చారో అక్కడ మాత్రం ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. ఇటువైపు ఉష్ణోగ్రతల తీవ్రత వల్ల వేడి గాలుల తీవ్రత ఉంటుంది కాబట్టి వృద్ధులు, చిన్నపిల్లలు వాళ్ళంతా కూడా అప్రమత్తంగా ఉండాలి. మరోవైపు చూస్తే కనుక కొన్ని జిల్లాల్లో ఆకస్మిక వర్షాలు కురిసే అవకాశం ఉంది కాబట్టి అక్కడ రైతులు కూడా కాస్త అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ సూచనలు అయితే జారీ చేస్తుంది. రైట్, థ్యాంక్ యూ అనురాధ.